అందరికీ నమస్తే. వార్తాపత్రికల్లోని భాష, ఆ సాహిత్యం, సమాజంలోని విలువలు చూస్తుంటే భయం వేస్తుందో లేదా అసహ్యం వేస్తుందో అర్థం కావట్లేదు. కొన్ని చూద్దాం ముచ్చుకి. ఈనాడు పేపర్లో నిన్న వచ్చిన వార్తల్లోని ఒక హెడ్డింగ్, 17వ తారీఖు, సీట్లు ఇస్తాం తన్నుకు చావండి. బాగా పెట్టారు. సబ్ ఎడిటర్ ఎవరో కానీ లేదా కంపోజర్ ఎవరో. కన్యాశుల్కం నాటకం తెలుసు కదా, గుజరాడ అప్పారావు గారు, అందులో ఒక డైలాగ్ అనమాట. తాంబూలాలు ఇచ్చేసాను తలుపు చావండి అంటారు. చాలా మంచి డైలాగ్ ఇది. దాకా గుర్తుంచుకున్న వాళ్ళకి జోహార్. ఇంకోటి, అదే రోజున 17వ తారీఖు అధిక ధరలు నిరుద్యోగితే కారణం, లోక్సభలో అలజడిపై రాహుల్. అధిక ధరలు నిరుద్యోగితే కారణం. నిరుద్యోగితే అనే పదం సబబుగా ఉందా? నాకైతే అనిపించట్లా, అసమంజసంగా అనిపిస్తుంది ఇది. అంటే ఆ పదం నిరుద్యోగితే, నిరుద్యోగమే కారణం అంటే బాగుండేదేమో, లేకపోతే నిరుద్యోగతే కారణం అంటే ఇంకా బాగుండేదేమో. ఆ రెండు పర్లేదు అనిపిస్తుంది. నిరుద్యోగమే కారణం, నిరుద్యోగతే కారణం. నిరుద్యోగితే కారణం అంటే అది ఎందుకో ఇంకెప్పటికప్పుడే అనిపిస్తుంది నా చెవులకి. మీకే అనిపిస్తుంది? కొంచెం కామెంట్లో రాయండి, చూద్దాం. ఇలా ఉంటాయన్నమాట. ఇంకా చూద్దాం. ఇంకోటి, సమాజంలో దిగజారుతున్న విలువలు ఎవరినన్నా అర్థం కావట్లేదండి. ఎవరినన్నా వాళ్ళ కోపం. అందరే సమాజం చాలా పాడైపోయిందండి. ఇదేదో సినిమా డైలాగులో ఉందేమో, మీకు నిజంగానే పాడైపోయింది. ఈ వార్త చూడండి, 17వ తారీఖు నిన్నటిది. ప్రియుడి సహకారంతో భర్త హతం. ఎంత దారుణంగా ఉందంటే చదవడానికి. అసభ్యంగా ఉందా లేకపోతే భయంగా ఉందా? అమ్మా, ప్రియుడి సహకారంతో భర్త హతం. ఏం భార్యలో, ఏం భర్తలో, అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు అర్థం కాదు. ఇష్టం లేకపోతే పెళ్ళి ఎందుకంటే చేసుకోవడం? ఎవరిని బతిమాలాగా వచ్చి చేసుకొని తల్లిదండ్రుల ప్రోద్బలం అయినా ఇంకొన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఏమంటారంటే, ఇక్కడేదో నేను ఆడవాళ్ళని అంటున్నట్టు కాదు, అందరే. అదే రోజున ఇంకో వార్త, ఇంకో పేజీలో చూడండి, ఈనాడులోనే. ప్రియురాలని వదిలించుకునేందుకు స్నేహితులతో కలిసి దాడి. ఇది ఎవరో భర్త చేశాడు. నేను ఇందాక చెప్పినట్టు తగ్గేదేలే, ఎవరు తగ్గట్లేదు. ఆడవారు వెళ్తే మగవారు వెళ్తే అంటే ఏంటండి ఈ వార్తలు ఏంటి? అసలు సమాజం ఎట్టిపోతుంది? వీళ్ళంతా అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరు బతమల్లారు? ఎవరి కోసం చేసుకుంటున్నారు? సమాజం కోసమా, తల్లిదండ్రుల కోసమా? హత్యలు ఇవన్నీ ఏంటండి, దాడి ఇవన్నీ ఎందుకండి? మన సుప్రీంకోర్టు చెప్పింది కదని చెప్పి అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయండి. ఇంకా సుప్రీంకోర్టే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సుప్రీంకోర్టు చెప్పినా చెప్పకపోయినా ఉంటూనే ఉంటాయి, లేనట్టుగానే ఉంటాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. సుప్రీంకోర్టు చెప్పినంత మొత్తగా ఎవరు మారిపోరండి. అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంతా బుద్ధి వక్రీకరణ అన్నమాట. ఎవరికి వాళ్ళు చేసుకున్నదే అది. దానికి చట్టాన్ని, సుప్రీంకోర్టుని, పోలీసులను అనవసరం అవసరం లేదండి. భార్యలేమో ఎలా ఉంటున్నారు కొంతమంది, భర్తలేమో అలా ఉంటున్నారు కొంతమంది. ఎవరిని తప్పట్టాలండి? తప్పేవారిది? సమాజం ఎట్టిపోతుంది? భయంగా ఉంది. అసలు పెళ్ళి ఎందుకని అలాంటప్పుడు? ఇంకో వార్త చూద్దాం, 17వ తారీఖు ఇంకో వార్త. రామమందిర ప్రతిష్ఠ వేళ అయోధ్యకు 1000 ఏళ్ళు. చాలా బాగుంది. రామమందిరం ప్రారంభాన్ని పురస్కరించుకొని అయోధ్యకు 1000కి పైగా రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, నాగ్పూర్ ఇలాగా ఎన్ని 1000 రైళ్ళుట. వెరీ గుడ్, మంచి అకేషన్. మన హిస్టారిక్ ఈవెంట్ ఇన్ అవర్ కంట్రీ, వెరీ వెరీ హిస్టారిక్. ఇలాంటిది మళ్ళీ నా భూతో నా భవిష్యత్తు. ఇది మన జీవితకాలంలో జరగడం మన అదృష్టం. చాలా పుణ్యం చేసుకున్నాం మనం, చాలా అదృష్టవంతులం మనం. ఈ మోడీ గారు చేశారు, ఇంకోటి చేశారు, అవన్నీ మనకు అనవసరం అండి.
రామ మందిరం పునః ఆ, ప్రతిష్ఠ జరుగుతోందని చూసారా, మనం చాలా అదృష్టం పుణ్యం చేసుకున్నాం మనం ఎంతో. ఆ? ఇది 17వ తారీఖు వార్త. 18వ తారీఖు వార్త. ఈరోజు చూడండి, భక్తులారా అయోధ్యకు తరలి రాకండి, రద్దీ నివారణకు ట్రస్ట్ పిలుపు. ఏంటది? రెండు పొంతలేకుండా ఉన్నాయి వార్తలు, అవునా? ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావద్దని రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. ఆ ట్రస్టులో ఎంతమంది ఉంటారండి? స్పోక్స్ పర్సన్స్, మీడియా పర్సన్స్, ఒకళ్ళేమో ఇలాగా ఒకళ్ళేమో అలా ఇచ్చేస్తుంటే రైల్వే శాఖ వాళ్ళకి పొందడం ఉండదా? గవర్నమెంట్ ఒకటే కదా. ఆ ట్రస్ట్ వాళ్ళేమో అలా ఇస్తారు స్టేట్మెంట్స్, రైల్వే వాళ్ళమే వీళ్ళు బిజినెస్ వీళ్ళేమో ఇలా స్టేట్మెంట్స్. ఒకవైపు రావద్దు అంటున్నారు, ఒకవైపు మరి రమ్మంటున్నారు. మామూలుగానే మన వాళ్ళు 10,000 మంది జనం, దాదాపుగా 10,000 మంది పట్టే రైల్లో 20,000 మంది 25,000 మంది ఎక్కుతారు ఇలాంటి సమయాల్లో. జస్ట్ మీరు ఊహించుకోండి, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది పెడతారో, ఎంత తొక్కిసలాట జరుగుతుందో. ఎందుకండి? అవసరమా? ఆ రోజే అవసరమా? తిరుపతిలాగా ఎప్పుడో తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు మనం పెడదాం. నాకు వెళ్ళాలని ఉంది, కానీ ఇప్పుడు కదా, జనం బాగా తగ్గాక ప్రశాంతంగా వెళ్ళి చూసుకోవచ్చు. శబరిమలలో వింటున్నాం కదండి, 1,00,000 దాకా వచ్చేసట విజిటర్స్, పిలిగ్రిమ్స్ డైలీ. ఇలా ఎప్పుడు లేదు చరిత్రలో. అక్కడ మేనేజ్ చేయలేకపోతుంది, తప్పిపోయే పిల్లలు, తొక్కిసలాట్లు, పోలీసులు కూడా చేతులు తీశారు. గవర్నమెంట్నని పోలీసులని ఏం లాభం అండి? ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి, ఎవరి ప్రాణాలు వాళ్ళే కాపాడుకోవాలి. ఒకళ్ళని ఏం లాభం లేదండి. ఇవ్వండి వార్తలు చాలా విడ్డూరంగా ఉంటున్నాయి, మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.